Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే కొంతమంది అడుగుతుంటారు, మాకు ఆల్రెడీ ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుందా, మేము మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చా అనేది. అంటే కొందరికి ఏంటంటే ఓన్లీ వన్ చైల్డ్ ఉంటారు. ఆ చైల్డ్ సపోజ్ సమ్ యాక్సిడెంట్ లోనో ఏదో అంటే అన్అవాయిడబుల్ సిచ్యుయేషన్ లో బేబీ ఎక్స్పైర్ అయినప్పుడు అండ్ ఆల్రెడీ వాళ్ళకు ట్యూబెక్టమీ సర్జరీ అయిపోయి ఉంటుంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, మనం ట్యూబ్స్ ఏమైనా జాయిన్ చేసుకోవచ్చా, దానివల్ల ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుందా, ఇలా చాలా అడుగుతూ ఉంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ట్యూబెక్టమీ అయినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఆల్వేస్ ఇప్పుడు మనకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయినంత మాత్రాన మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అంటూ ఉంటాయి. సో టూ పాసిబిలిటీస్. ఒకటి ఏంటంటే మనకు యంగ్ ఏజ్, తనకు రిజర్వ్ బాగుంది, హార్మోన్స్ పరంగా అంతా బాగుంది, పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి, హస్బెండ్ సైడ్ నుంచి మెయిల్ ఫ్యాక్టర్ అంటే తన వీర కణాలు అన్ని బాగున్నాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్యూబ్స్ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. దాన్ని వీ కాల్ ఇట్ as ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. అంటే ఆల్రెడీ మనం ట్యూబల్ లైగేషన్ చేసి ఉంటారు కదా, దాన్ని మళ్ళీ జాయిన్ చేయడం. సో జాయిన్ చేశాక కూడా అది ఓపెన్ అప్ అయిందా లేదా అనేది కూడా మనం ఆన్ టేబుల్ చెక్ చేసుకుంటాం. అదే ఇద్దరు ఓపెన్ మెథడ్ కానీ లేదు లాప్రోస్కోపికల్లీ కూడా మనము లాప్రోస్కోపిక్ రీకెనలైజేషన్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ లేడీ ఏజ్ అంటే మోర్ దెన్ 35 years ఉన్నా, లేదు వాళ్ళకు రిజర్వ్ తక్కువగా ఉంది, ఆల్రెడీ మనకు బాడీలో ఎగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, లేదు హస్బెండ్ ఫ్యాక్టర్ అంటే వీర్యకణాలు కౌంట్ కదలిక కానీ మార్ఫాలజీ కానీ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకు స్ట్రైట్ అవే ఐవీఎఫ్ ఆప్షన్ ఇస్తాం. ఇంకోటి ఐవీఎఫ్ లేదంటే మళ్ళీ మనం ట్యూబులు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ట్యూబ్స్ జాయినింగ్ కోసం ఒక సర్జరీ అనేది అవసరం పడదు. స్ట్రైట్ అవే దే కెన్ గో ఫర్ ఐవీఎఫ్. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. యంగ్ ఏజ్ అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ట్యూబ్స్ జాయిన్ చేసి ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్యూబల్ రీకెనలైజేషన్ చేసినప్పుడు ట్యూబ్స్ జాయిన్ అయ్యాయా లేదా, కరెక్ట్ గా ఓపెన్ అయినాయా లేదా అనేది మనం ఆన్ టేబుల్ చెక్ చేసుకుంటాం. బట్ రాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్కడైతే జాయిన్ చేస్తామో సూచర్స్ చేస్తాం కదా, అక్కడ అది హీలింగ్ ప్రాసెస్ లో గ్రాడ్యువల్ గా మళ్ళీ ముడుచుకొని పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా క్యాలిబర్ అంటే మనకు ఆ ట్యూబ్ అనేది వెడల్పుగా ఉన్నప్పుడు ఎగ్ స్పర్మ్ కలిసి ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే తర్వాత నిదానంగా గర్భసంచిలోకి చేరుకుంటుంది. వెరాజ్ ట్యూబ్స్ జాయిన్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏ చోట అయితే జాయిన్ చేస్తామో అక్కడ ట్యూబ్స్ అనేది నారో ఉంటుంది, అంటే దగ్గరికి ముడుచుకుపోయి ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మనకు ప్రెగ్నెన్సీ ట్యూబ్ లోనే అతుకొని ట్యూబ్ లోనే పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అగైన్ మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు. ట్యూబ్ లో వచ్చింది అనుకోండి, అది ఒక స్టేజ్ వరకు పెరిగి తర్వాత రప్చర్ అయిపోతుంది. మళ్ళీ అప్పుడైనా మనం ఎమర్జెన్సీ సర్జరీ చేసి ట్యూబ్ తీయాల్సిందే. ఆలోచిస్తాం అంటే వీ గివ్ ఆప్షన్స్. ఇప్పుడు కపుల్స్ వచ్చినప్పుడు రెండు ఆప్షన్స్ చెప్తాం. ట్యూబ్స్ జాయిన్ చేసుకుని ప్రయత్నం చేయొచ్చు, కాకపోతే ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ 50% ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకు వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబ్ లోనే పెరిగి మళ్ళీ ట్యూబ్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదంతా ఇంత రిస్క్ మనం వద్దులే అని అనుకుంటే మాత్రం ఐవీఎఫ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ట్యూబెక్టమీ అయినంత మాత్రాన మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేదు అనేదంటూ ఏమీ లేదు. స్టిల్ యూ కెన్ హ్యావ్ యువర్ బేబీ ఈవెన్ ఆఫ్టర్ ట్యూబెక్టమీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.